హలో గైస్, వెల్కమ్ టు వీబ్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మీకు హాల్స్టాడ్లో సెకండ్ డే, ఇది ఆఫ్టర్నూన్ వీడియో, మధ్యాహ్నంది. ఒకవేళ 10 కానీ చూడకపోతే మీరు చూసేయండి, డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఉన్నాయి మీకు ఇచ్చేసిన అన్ని డే 1 అవి. సో ఇప్పుడు నేను మీకు చూపించే ప్లేస్లో వచ్చేసి యాక్చువల్గా 2 ఆప్షన్లు అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి మీకు ఏమంటారు హైస్ కేవ్స్, మెమోత్ కేవ్స్ ఇవన్నీ అనుకున్నా, కానీ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. 150 euros అంటే ఆల్మోస్ట్ ఒకరోజు 150 euros అంటే నా బడ్జెట్ అలో చేయట్లా. సో తర్వాత వచ్చేసి మీకు కొన్ని ఫ్రీ ప్లేస్లు కూడా చూపించవచ్చు. ఈ ఫ్రీ ప్లేస్లో ఏంటంటే మనం ఎసెన్షియల్ వ్లాగ్ అని ఉంటుంది. అదేంటంటే ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ లెక్కనే ఉంటుంది చూసేదానికి. ఆ ప్లేస్ ఆల్స్టాడ్లోనే ఒక ప్లేస్ అనమాట, అది చూపిస్తా. ఫేమస్ ఏంటంటే వ్యూస్, కొండలు అవి అని, ఇంకా అవి ఫేమస్ అనమాట. ఇంకోటి వచ్చేసి వైల్డ్ లైఫ్ కూడా ఫ్రీనే అనమాట మీకు చూసేదానికి. వైల్డ్ లైఫ్ అంటే మనం అడవిలలో జంగల్కి కింగ్ రాగా పోయి మొత్తం తిరగాలి మనమే తోపున్నట్టు. సో అదే అబ్బాయి, వీడియో స్కిప్ చేయమాకుండా చూడండి. మర్చిపోయినా ఏంటంటే మీరు ఈ ప్లేస్కి పోవాలంటే ఎసెన్షియల్ వ్లాగ్ అనేది ఇది ఏదో సాల్ట్ మైన్ చూసినారా, ఈ సాల్ట్ మైన్ దగ్గర నుంచి పక్క సందులోంచి లోపలికి పోతే ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అది ఇంకంతే, ఇంకేముంది, ఇంకా పోదాం పండి. గైస్ చెప్పినట్టు ఎక్స్టెన్షియల్ వ్లాగ్ ఈ ఏదైతే ఉందో సాల్ట్ మైన్ పక్క సందులోనే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది దేనికి ఫేమస్ అంటే ఎక్కువ ఫోటోగ్రాఫిక్ దీనికోసం వస్తారనమాట, ఫొటోస్ కోసము. చూడొచ్చు మీరు మొత్తం చుట్టూతో నేచర్ ఎట్లుందో, క్రేజీ ఉంటుంది. నాకైతే భలే నచ్చేసింది. మొత్తం స్విట్జర్లాండ్ అయిపోయి చుట్టూతో కొండలు మధ్యలో ఇల్లులు ఉంటాయి అనమాట. ఈ ఎల్లో కలర్ పూలు చూస్తున్నారు కదా, దాంతో నూనె తయారు చేస్తారు యాక్చువల్గా. సో మీరు కంపల్సరీ విజిట్ చేయండి, జస్ట్ ఒక 15-20 minutes వాకే. సో దీని తర్వాత ఏంటంటే మనం వైల్డ్ లైఫ్కి వెళ్ళిపోతాం. దీని పక్కనే వైల్డ్ లైఫ్ అని ఉంటుంది, మొత్తం కొండలు అడవిలోకి వెళ్ళిపోవచ్చు మనము. చలే సో గైస్ ఇప్పుడు చూసినారు కదా మీరు, ఎసెన్షియల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనము అడవి జంగల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. ఇది ఏదైతే ఆ ఎసెన్షియల్ వ్లాగ్ ఉందో దాని నుంచి కాస్త ముందుకు వచ్చినట్టు దారిలో చూపించినట్టే అనమాట. సో చాలామంది ఇక్కడ హైకింగ్కి వెళ్తారు. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఇక్కడ అడవిలో ఆల్మోస్ట్ 10 ప్లేసులు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ ఇప్పుడు మనం 2 చూపిస్తున్నాం. ఒకటి వచ్చేసి టాప్ వ్యూ, ఇంకోటి వచ్చేసి వాటర్ ఫాల్స్. ఇదే మెయిన్, మిగతావన్నీ ఇంకా అడవి లోపలికి పోవాలి. సో మీరు నా వెనకాల మ్యాప్ కనపడుతుందా, అలా ఒక మ్యాప్ ఉంటుంది. మీరు ముందే ఫోటోలు తీసుకొని పోవాలి అబ్బాయి, లేకపోతే దారిలో తప్పితే కష్టమే. సో అటు సైడ్ ఆ దారి కనపడుతుంది కదా, ఆ దారి వచ్చేసి పైకి వ్యూ పాయింట్ కోసము. ఇది వచ్చేసి ఇటు సైడ్ పోయేది వచ్చేసి వాటర్ ఫాల్స్. నేను అది కూడా మీకు చూపిస్తాను ఏం కథ అని. సో పదాం ఇంకా గాయస్ కాస్త జాగ్రత్త. ఇక్కడ మట్టుకు వాళ్ళు 30 minutes అని వేసిండు, కానీ లోపల మనం దారులు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. అన్ని దారులు ఒకేలా ఉంటాయి. సో ఎక్కడ బోట్స్ కూడా ఉండవు మీకు. అసలు నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉండడమే. అసలు నేనైతే ఆల్మోస్ట్ 2 hours పైన నడిచిన వాటర్ ఫాల్స్ కోసం. వాడేమో 30 minutes అని వేసిండు. అక్కడ నడుస్తూనే వస్తూనే ఉంది దారి మొత్తం. యాక్చువల్గా అయితే జరిగిన విషయం ఏంటంటే, వచ్చిన దారిలోనే మళ్ళీ 2 సార్లు వచ్చాను అట్లా తిరుక్కొని. సో అలా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేనైతే ప్రిఫర్ చేయను, కానీ మీ దగ్గర టైం ఉంటే హాల్స్టాడ్లో మొత్తం ఓల్డ్ టౌన్ తర్వాత ఇవన్నీ చూస్తే అప్పుడు రండి. చూడొచ్చు మీరు, క్రేజీ వ్యూస్ ఉంటాయి, చాలా బాగా అనిపించేది. వైల్డ్ లైఫ్ ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మొత్తం ఇంత వైల్డ్ లైఫ్ ఇదంతా. యాక్చువల్గా అయితే ఇక్కడ లోపల మీకు పులులు, సింహాలు ఉండవు, కానీ మిగతా వేరే జంతువులన్నీ ఉంటాయి, పాములు తర్వాత అన్నీ. ఇట్లా కొండలు చాలా బాగా అనిపించింది. మీరు ప్రశాంతంగా అందరికీ దూరంగా ఒకరోజు ఆరాంగా అడవిలో ఉండొచ్చు. సో ఒకవేళ మీరు టెంట్ తెచ్చుకుంటే టెంటింగ్ పర్మిషన్ కూడా ఉంది, ఎవరు పర్మిషన్ తీసుకొని అవసరం లేదు, పైన మీరు టెంట్ వేసుకోవడమే. ఇదంతా అదే ఇట్లా వెళ్ళిపోతూ ఉండడమే వాటర్ ఫాల్స్ కోసము. సో ఇట్లా నడుస్తా ఆల్మోస్ట్ 2 hours. అసలు నాకైతే పిచ్చి దొబ్బేసింది, ఏంట్రా ఎంత నడుస్తున్నా రావట్లేదని. ఫైనల్గా వచ్చేస్తాం. వాటర్ ఫాల్స్ పక్కనే ఇది ఉంటుంది అనమాట. నీళ్ళు లాగేసి వాటర్ ఫాల్స్ వద్దాం మని. గైస్ ఏదైతే దారి చూపించినా దారిలో 30 నిమిషాలు నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందంటే, కొండలల్లో అసలు మన అడవి మనుషులు ఉన్నట్టు ఎవ్వరు ఉండరు, చుట్టుపక్కల ఏముండదు, తక్కువతే అయిపోయినట్టు మనము. సో ఇలా వాటర్ ఫాల్స్ చూడొచ్చు మీరు, చూస్తున్నారా, క్రేజ్ ఉంది కదా. వర్త అని అడిగితే వర్తే విజిట్ చేయడము. సో ఇంకా పొదాం పండి, ఇంకా వేరే ప్లేస్ ఉంది లాస్ట్ ప్లేస్, దాని తర్వాత మళ్ళీ బస్సుకి లేట్ అయిపోద్ది. సో అదే అబ్బాయి. సో యాక్చువల్గా అయితే ఇక్కడ 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి అనమాట. సో మీరు కాస్త ముందే ప్లాన్ చేసుకోండి ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనేసి. ఇది కాస్త చిన్న వాటర్ ఫాల్స్, ఇంకోటి పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది ఇంకా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట, అటు సైడ్ కొండలలో ఉంటుంది. సో నేను చిన్నది చూపించేస్తున్నా మీకు. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము.
ఇదేంటంటే కొండ మీద వ్యూ. సో టోటల్ మనం ఏదైతే మీరు కొండ చూస్తున్నారో హైయెస్ట్ పాయింట్ ఆ పైన కొండ పైకి వెళ్ళిపోతాము. సో వైల్డ్ లైఫ్ కానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నన్ను అడిగితే ఈ ట్రెక్కింగ్. సో చుట్టూతూ అడవి కొండలు, అసలు నీకు ఏ శబ్దం ఉండదు, ప్రశాంతంగా వాటర్ ఫాల్స్, అబ్బో లెక్కలేవు అసలు. ఎవరైనా నేచర్లో వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ని. పైకి వెళ్దాము, కుదిరితే పైకి వెళ్ళి చూపిస్తాను. కొండ మీద టాప్ కొండ, చాలా దూరం అది, లేదంటే మధ్యలోనే ఆపేసి కథం చేసేద్దాం. సో హలో అబ్బాయి, వచ్చిన దారిలోనే ఇలా పోతుంటే మీకు క్రేజీ వ్యూస్ కనపడతాయి. ఇట్లా పైకి పోతా ఉండడమే. గైస్ ఏదైతే దారి చూపించున్నో ఆ దారి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేసి, ట్రెక్కింగ్ అంటే మీరు కొండ ఎక్కుతూ వచ్చేస్తే పైకి మీకు ఇదో ఇలాంటి వ్యూస్ కనపడతాయి. క్రేజీ ఉంది కదా, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సో మీరు ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు కొండ మీదకి. కొండ మీదకి వెళ్ళేంత టైం లేదు, ఎందుకంటే 5:36 లాస్ట్ బస్ మనకి ఎప్పుడైనా హాల్స్టాడ్లో. తర్వాత మనం ట్యాక్సీ కట్టించుకొని పోవాలి, అదొక పెద్ద ప్రాసెస్, దానికి పెద్ద బాగా ఖర్చు అయ్యిద్ది. సో నేనైతే ప్రిఫర్ చేయని ఈ ప్లేస్, ఎందుకంటే కాస్త ఫిజికలీ ఫిట్ ఉండాలి, చాలా ఫిట్ ఉండాలి. కొండ ఇలా లేదు, ఇలా ఉందన్నమాట, చాలా హైట్గా ఉంది కొండ. సో కుదిరితే మీరు ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీకు. ఇంకో ఆప్షన్ ఏంటంటే 5 ఫింగర్స్, తర్వాత వచ్చేసి మీకు ఇంకో దాని పేరు వచ్చేసి ఐస్ కేవ్, మెహమూద్ కేవ్స్ అని ఉంటాయి. అది హాల్స్టాడ్ లేక ఆ పక్క ఉంటాయి. సో దానికి ఖర్చు ఎక్కువ అయ్యిద్ది, బాగా అయ్యిద్ది. 150 euros అయ్యిద్ది ఆల్మోస్ట్ ఆ 3 కవర్ చేయాలంటే ఆఫ్టర్నూన్. సో మీరు అదైనా చేసుకోవచ్చు డబ్బులు ఉంటే, లేకపోతే ఇలా ట్రెక్కింగ్ అయినా రావచ్చు. మీరు ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూడొచ్చు. సో అదే అబ్బాయి, ఒకవేళ మీరు 3 వీడియోలు ఉన్నాయమండి ఆల్రెడీ ముందువి హాల్స్టాడ్వి, అవి చూడకపోతే చూసేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది Day 2లో ఆఫ్టర్నూన్ యాక్టివిటీ. ఆఫ్టర్నూన్ వీడియోనే సపరేట్గా చేసిన. సో మార్నింగ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి. సో అదే అబ్బాయి, ఇంకేం లేదు, ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చేసిన, అవి కూడా చెక్ చేసేయండి. సో మన రిక్వెస్ట్ ఏంటంటే తెలుసు కదా, ప్రతిసారి లాస్ట్లో రిక్వెస్ట్ ఉంటుంది మంది, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్లాన్ చేస్తుండో వాళ్ళతో షేర్ చేయండి. మొత్తం పిచ్చి పడేయాలి అందరూ, సరేనా? సో ఖచ్చితంగా హాల్స్టాడ్లో మిస్ కానివన్నీ చాలా వరకు మీకు చూపించిన, చాలా వరకు ఎక్కడ డబ్బులు సేవ్ చేసుకోవచ్చో కూడా చెప్పేసిన మీకు, ఏం కదా ఎట్లా అని. చెప్పిన ప్రకారంగా మీరు ఫాలో అయితే పెద్ద ఖర్చు ఏం కాదు. లేదు అని మనం కాస్త అతి తెలివి ఉపయోగిస్తే బాగా ఖర్చు అయిపోద్ది, మీకు తెలియకుండానే అయిపోద్ది. మన జోబులోంచి పట పోతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా హాల్స్టాడ్లో కానీ సాల్జ్బర్గ్లో కానీ వీళ్ళు క్యాషే, సరేనా, ఎక్కువ క్యాషే ప్రిఫర్ చేస్తారు. బస్సు టికెట్లు కానీ కార్డ్ ఎక్కడా పెట్టుకోరు వీళ్ళు. సో అంతే, ఇంకేం లేదు ఇంకా చెప్పేదానికి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్. సో ఇంకంతే, సైనింగ్ ఆఫ్ వెంకీ, వి వ్లాగ్స్ తెలుగు. తెలుసు కదా ఛానల్ పేరు, ఇంకోసారి చెప్తున్నా, వి వ్లాగ్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.